వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చెప్పారు జై భీమ్. రేపు నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. బహుజన ఐక్య వేదిక మరియు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. ఈ సభకి రాజ్యాంగ దినోత్సవ సభ సందర్భంగా ఈ సభకు వచ్చే జనాలు వేలాదిగా తరలివస్తున్నారు. మేము ప్రతి గ్రామంలో కూడా మా వంతు కృషి ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ తట్టి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వేలాది మంది సభకు వస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 5 సభలు పెడితే మొదటి సభ కోటలో పెట్టడం జరిగింది. దాని కారణంగా రాష్ట్ర మహాసభ అయింది. ఇది ఒక్క జిల్లాకో 2 జిల్లాలకో పరిమితం కాదు. అయితే ఎంత వర్షం వచ్చినప్పటికీ, ఎంత తుఫాన్లు వచ్చినప్పటికీ మేమైతే ఈ సభను జరిపి తీరుతాం, తగ్గేదే లేదు. కాబట్టి ఈ సభకి ఎంత వర్షాలు వచ్చినప్పటికి కూడా, తుఫాను వచ్చినా సరే ఎక్కడ కూడా ఎవరు ఆగద్దు. దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే ఈ సభలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి, అందరూ ప్రమేయం ఉండాలి. అదే కాకుండా వెంజర్ల రాజేష్ గారు ఈ సభకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. తెలంగాణ మంత్రివర్యులు గంటా వివేక్ గారు వస్తున్నారు, విజయ్ కుమార్ గారు వస్తున్నారు, ఉల్లిపిల్లి అశోక్ బాబు గారు వస్తున్నారు, వెంకటపాటి శ్రీనివాసరావు గారు వస్తున్నారు, ఇంకా చాలామంది సీతామోహన్ గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నాయకులు. ఇది కోట నుంచే పునాది అయ్యి కోట ఢిల్లీ కోటను దాకుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఢిల్లీ కోటను కదిలిచేటట్టుగా కోట సభ ఉండబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క బహుజనుడు ఈ సభకు రావాలని కోరుకుంటూ జై భీమ్. జై భీమ్. అందరికీ జై భీమ్. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న బానిసత్వాన్ని రూపుమాపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని అజ్ఞానంలో, అంధకారంలో, బానిసత్వంలో, భయంలో ఉన్నటువంటి